హలో! కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు శ్రీహరి జాడి ఆయన రచించినటువంటి అంశం స్త్రీ రక్ష అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. స్త్రీ రక్ష, శ్రీహరి జాడి విరచిత అంశం. ఇక వినండి. స్త్రీ రక్ష. భారతదేశంలో స్త్రీలు తోబుట్టువులైన అన్నతమ్ముళ్ళకి, వరసకి అన్న తమ్ముడు అయిన వారికి, లేదా వారు అన్న లేదా తమ్ముడుగా భావించిన వారికి, నేను ఆపదలో ఉన్నప్పుడు లేదా అవసరమైనప్పుడు తోడుగా ఉండమని, రక్షించమని, బ్యాక్ సపోర్ట్ ఇవ్వమని ప్రతి సంవత్సరం రాఖీ కడుతుంది. అంటే ఈ దేశంలో ఇంకా స్త్రీలకి రక్షణ లేదు అనేగా అర్థం. ఈ దేశంలో స్త్రీలు ఇంకా తమ అవసరాలకి, రక్షణకి మగవాళ్లపై ఆధారపడే బలహీనులు అనేగా అర్థం. మన దేశంలో స్త్రీలు ఇంకా బలహీనులుగా ఉండటానికి, ప్రతి విషయంలో మగవారిపై ఆధారపడటానికి కారణం ఏమై ఉంటుంది? అనాదిగా స్త్రీలని సాంప్రదాయం, సంస్కృతి అంటూ కంచెలో బంధిస్తున్నారు. ఈ దేశంలో ఒక ఆడదాన్ని చెరచిన ఇంద్రుడు దేవతలకి రాజు అయ్యాడు. ఆడపిల్లల మానాలని బలవంతంగా చూసిన కృష్ణుడు దేవుడయ్యాడు. ఆడదాని ముక్కు చెవులు కోయించి, శీల పరీక్ష చేయించి, గర్భవతిని అడవులకు పంపిన రాముడు ఆరాధ్యుడయ్యాడు. ఒక భార్య ఉండగానే మరో ఆడదాన్ని తెచ్చి పెట్టుకున్న శివుడు, వెంకటేశ్వర స్వామిలు దైవాలయ్యారు. ఒకే స్త్రీని 5గురు పంచుకొని చివరికి జోదంలో పెట్టిన పాండవులు వీరులయ్యారు. ఈ దేశంలో స్త్రీ పిల్లల్ని కనే యంత్రాల, పడక సుఖాన్ని ఇచ్చే పడతిగానే చూశారు తప్ప ఏ రోజు మనిషిగా గౌరవించలేదు, పురుషునితో సమానంగా చూడలేదు. రాముడు వశిష్ఠుడి దగ్గర, విశ్వామిత్రుడి దగ్గర శిష్యరికం చేశాడు అని ఉంటుందే తప్ప సీతాదేవి పలానా గురువు దగ్గర విద్య అభ్యాసం చేసిందని ఉండదు. కృష్ణుడు సాందీపని ఆశ్రమంలో చదివాడు అని ఉంటుంది, కానీ రుక్మిణి ఫలానా ఆశ్రమంలో విద్య నేర్చుకుంది అని కనపడదు. పాండవులు ద్రోణాచార్యుని దగ్గర యుద్ధ విద్యలు అభ్యసించారు అని ఉంటుంది, కానీ ద్రౌపది ఫలానా గురువు దగ్గర విద్య నేర్చింది అని ఉండదు. అనాదిగా స్త్రీలను విద్యకు దూరం చేశారు, పాలనకి దూరం చేశారు, సంపాదనకు దూరం చేశారు. కొన్ని వేల సంవత్సరాలుగా ఆడవారిని అణచివేశారు. రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, జల్కరీబాయి వంటి వారు ధైర్యం చేసి పాలన చేద్దాం అనుకుంటే అవమానించి, అణచివేసి, కుట్రలు చేసి చంపారు. కానీ ఈరోజు వీరవనితలు అని పొగుడుతారు. ఈ దేశంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేల పోరాటాల వల్ల కృషి ఫలితంగా 1884 నుండి స్త్రీలకు విద్య, సమానత వచ్చాయి. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పోరాటం, త్యాగాల వల్ల స్త్రీలకు 8 వారాల ప్రసూతి సెలవులు, పురుషునితో సమానంగా అవకాశాలు, వేతనాలు, ఆస్తిలో సమాన వాటా
ఇంకా ఇంకా ఎన్నో హక్కులు వచ్చాయి. మహాత్మా పూలే, అంబేద్కర్ గార్ల త్యాగాల వల్ల, పోరాటాల వల్ల, కృషి ఫలితంగా ఈనాడు ఆడవారు టీచర్లు, పోలీసులు, డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లుగా ఇంకా ఎన్నెన్నో ఉద్యోగాలు, పార్లమెంటు, అసెంబ్లీ లాంటి సభల్లో ఉంటూ దేశాన్ని, రాష్ట్రాలను పాలిస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో స్త్రీలు తమను అవమానాలకు, అణచివేతలకు గురి చేసిన వారిని పూజిస్తుంటారు. తమ కోసం అవమానాలను భరించి, హక్కులను ప్రసాదించి, స్వేచ్ఛను ఇచ్చి, మనిషిగా గుర్తింపు తెచ్చిన వారిని అస్సలే పట్టించుకోరు. ఈ దేశంలో మగవాడు అడ్డమైన ఎన్ని గోడలైనా దూకవచ్చు, కానీ ఆడది గడప దాటటానికి వీలు లేదు. ఈ దేశంలో మగవాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎన్ని అక్రమ సంబంధాలైనా నడపవచ్చు, కానీ ఆడది మగవాని వైపు కన్నెత్తి చూసినా, కాస్త చనువుగా మాట్లాడినా బరి తెగించింది అంటారు. ఆడది ఒంటరిగా బయటకు రావడమే భయం. కొన్ని వేల కామపు చూపుల మధ్య వెళ్ళాల్సి ఉంటుంది. ఈ దేశంలో ఆడది అంటే కేవలం లైంగిక కోరికలు తీర్చే ఆట బొమ్మనే. ఆడవారికి ఈ దేశంలో ఎప్పుడు ఎక్కడ గౌరవం లేదు. ఎవరినైనా తిట్టాలంటే నీ అమ్మ అని, నీ అక్క అని, నీ చెల్లి అని, నీ పెళ్ళాన్ని అని, నీ కూతురుని అని ప్రతి తిట్టు కూడా ఆడవారి మానాల చుట్టూనే ఉంటుంది. ఆడవారిపై ఇంత నీచంగా తిట్లు ఉన్న దేశం మనదే. ఆడవారి లైంగిక అవయవాల మీదనే తిట్లు ఉంటాయి ఇక్కడ. దయ్యం అనగానే తెల్లని చీర కట్టుకున్న స్త్రీనే కనపడుతుంది. అంటే ఈ దేశంలో ఆడవారిని ఎలా చిత్రిస్తున్నారో అర్థమవుతుంది. కవుల సిరాచుక్కల్లో, పుస్తకాలలో, కట్టు పిట్ట కథల్లో మాత్రమే స్త్రీలకి గౌరవం ఇచ్చి, నిజ జీవితంలో కనీసం మనిషిగా కూడా గుర్తించని ఏకైక దేశం మనది. ఏమైనా అంటే స్త్రీల వస్త్రధారణపై ఏడుస్తారు. కొంచెం కాలు కనపడినా కార్చుకునే నరాల బలహీనత కలిగిన మగవాళ్ళు ఉన్న గొప్ప దేశం మనది. పాశ్చాత్య దేశాలలో బికినీ మీద కళ్ళ ముందు పోయినా చూసి చూడనట్టు ఉండే మగవాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోవద్దా? ఈ దేశం మగవాళ్ళు ఆడవారి డ్రెస్సింగ్లో కాదు లోపం, మగవారి చూపులో ఉంది. ఆడకూతురికి బిడ్డ ఇలా ఉండు, అలా ప్రవర్తించు అని చెప్పే తల్లిదండ్రులే కానీ ఆడవారిని గౌరవించాలి, ఆడవారితో ఇలా ప్రవర్తించాలి, అలా నడుచుకోవాలి అని కొడుకులకు బుద్ధి చెప్పే తల్లిదండ్రులే కరువే. ఈ దేశంలో వేల సంవత్సరాలుగా సతీ సహగమనం పేరిట లక్షల మంది తల్లులను కాల్చి చంపిన ఏకైక దేశం ఇండియా. బాల్య వివాహాలు చేసి బ్రతుకు ఆగం చేసిన దేశం మనది. కన్యాశుల్కం పేరిట పసిపాపలను ముసలివారికి కట్టబెట్టిన దౌర్భాగ్య దేశం మనది. భర్త చనిపోయిన స్త్రీని విధవరాలు, ముండ అనే పేరిట శుభకార్యాలకు పిలవకుండా ఎదురొస్తే అశుభం అంటూ అవమానించిన దేశం మనది. పరువుకి ప్రతిరూపంగా చూస్తూ హత్యలు చేస్తున్న దేశం మనది. ఓవైపు భూమాత, భారతమాత అంటూనే బట్టలు విప్పేసి పాశవికంగా మానాలపై తంతు, సీసాలు, రాడ్లు పెట్టి పెట్రోలు పోసి క్రూరంగా చంపివేసే సమాజం మనది. విదేశాలలో అంతరిక్షయానం చేస్తే మన దేశంలో ఇంకా ఆడదాని వస్త్రధారణ, కట్టు బొట్టు గురించి చర్చించే దగ్గరే
మిగిలిపోయాము. ఈ దేశంలో స్త్రీలపై జరిగినన్ని దాడులు, హత్యలు, అత్యాచారాలు, అవమానాలు ఎక్కడా ఏ దేశంలో కూడా జరగలేదు. మా ఇంటి మహాలక్ష్మి అంటూనే వేరే వాని వంటగదిలో పడేస్తున్నారు. ధైర్యంగా షాపుకు వెళ్ళి కనీసం శానిటరీ ప్యాడ్ కూడా కొనుక్కోలేని పరిస్థితి ఉందంటే ఎంతటి దౌర్భాగ్యం. ఈ దేశంలో ఉన్న ఆడతల్లులు ఇకనైనా కట్టుబాట్ల కంచు సంకెళ్లను తెంచుకోండి. సంస్కృతి సంప్రదాయాల ఇనుప కంచెల నుండి బయటకు రండి. షూలేసులే బిగించండి. జిమ్ముల్లో, గ్రౌండ్లలో మగవాళ్లతో పోటీపడి వ్యాయామాలు చేయండి. ఆత్మరక్షణకి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి. హ్యాండ్ బ్యాగుల్లో లిప్స్టిక్, అద్దం వాటికి బదులుగా డిఫెన్స్ కత్తి, పెప్పర్ స్ప్రే పెట్టుకోండి. బాగా చదవండి, కష్టపడండి, మీకు నచ్చిన పనులు చేయండి. ముందుగా ఆర్థిక శక్తిగా ఎదగండి. మగవాడిపై ప్రతి విషయానికి ఆధారపడటం మానండి. డ్రామా క్వీన్లుగా ఉండకండి. పూలందేవి, కల్పనా చావ్లా, పిటి ఉషా, హిమదాస్, మలావత్ పూర్ణ అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి. పిట్ట కథల్లో పతివ్రత శిరోమణి పేరుతో బలహీన మానసిక మనస్తత్వం ఉన్న స్త్రీ పాత్రలను ఆదర్శంగా తీసుకోకుండా పక్కన పడేయండి. కొండ ఎక్కాలనిపిస్తే ఎక్కండి, బిజినెస్ చేయాలనిపిస్తే చేయండి. దయచేసి పెళ్ళిళ్ళు చేసుకొని స్వేచ్ఛను పోగొట్టుకొని ఒకడి కింద బానిసలుగా మారకండి. పెళ్ళి చేసుకోవాలి అనిపిస్తే తప్పదు అని అనుకుంటే మీరే బాగా ఆలోచించి గమనించి అన్ని రకాలుగా సరిపోతారు అనుకున్న వారినే పెళ్ళి చేసుకోండి. అది కూడా హై ఎక్స్పెక్టేషన్స్ లేకుండా. ఇకనైనా రాఖీలు చేతపట్టుకొని అన్నా నన్ను కాపాడు, తమ్ముడు నన్ను ఆదుకో అంటూ తిరగకండి. ధైర్యంగా ఉండండి. స్వయం ఉపాధితో ఆత్మగౌరవంతో బ్రతకండి. ఆర్థిక శక్తిగా ఎదగండి. ఆత్మన్యూనత, అభద్రత భావాలను వదలండి. మీకన్నా బలవంతులు, తోపులు ఎవ్వరూ లేరు. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. మగ ఆడ తేడా లేనే లేదు. ఉన్నది ఒక్కటే, శారీరక దృఢత్వంలో తేడా, అంతే. మెంటల్లీ మిమ్మల్ని మించిన వారు ఎవ్వరూ స్ట్రాంగ్ కాదు. బానిస మనస్తత్వంతో, ఆధారపడే గుణంతో సంప్రదాయాలను కాపాడే ప్రతినిధులుగా మాత్రం అస్సలు ఉండకండి. స్వేచ్ఛగా ఆకాశమే హద్దుగా ఎగరండి అంటూ శ్రీహరి జాడి వారి విరచిత ఈ అంశం స్త్రీ రక్ష అనేటువంటి దాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినమ్రంగా వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.